Sun, our priority is to support students' dreams and hobbies. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ శుక్రవారం మంచి రోజున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాకి ఈ రోజు ఎక్కువజామునే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఏంటి సార్ వృద్ధాప్య వితంతు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అంత దూరం నుంచి ఉదయాన్నే వచ్చారు కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం? పెన్షన్ కార్యక్రమము మనం మార్నింగ్ 7 o'clock నుంచి మొదటి రోజే 90% మన పెన్షన్స్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమం పేదల దినోత్సవం కింద మొదటి తారీఖున ప్రతి శాసనసభ్యుడు కానీ ప్రజాప్రతినిధి కానీ పబ్లిక్లో ఉండి పబ్లిక్లో వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన కూడా కడప జిల్లాలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టసుఖాలు తెలుసుకొని ప్రజల్ని పలకరించి ఈ పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. గతంలో వాళ్ళు చెప్పేవారు వాలంటీర్లతో ఒక దీనిలా జరిపామని. వితౌట్ వాలంటీర్ మీ కూటమి సర్కార్ అంత ఈజీగా ప్రాసెస్ ఎలా చేస్తారు? అంటే ఒకే రోజు మనకున్నటువంటి వర్క్ ఫోర్స్లో ఒకే రోజు విత్ టెక్నాలజీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క సచివాలయ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే మండల లెవెల్ సబార్డినేట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక 50 పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని అవకాశం ఇచ్చాము. చాలా సింపుల్ జాబ్. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకన్నా బెటర్గా ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 12 o'clock 90% రీచ్ అయిపోతున్నారు. ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాయిస్లోని మెసేజ్ ఇచ్చి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటికి వెళ్ళమని చెప్పి జియో కోఆర్డినేట్స్ కూడా మేము ట్యాగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పర్సన్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా లేదా, ప్లస్ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఇస్తున్నటువంటి చిన్న సాయం అయినా కూడా ఆ కుటుంబానికి చాలా పెద్ద సాయం. ఖచ్చితంగా ఆ కుటుంబం ఈరోజు గౌరవంగా, ఎందుకంటే ఎవరో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవ్వచ్చు, డిజేబుల్ పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వృత్తిరీత్యా పెన్షన్స్ అవ్వచ్చు, లేదా మెడికల్ పెన్షన్స్ అవ్వచ్చు, ఇవందరూ కూడా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్గా నిలవాలి. సమాజంలో వాళ్ళు కూడా కొంచెం ఎలివేట్ అవ్వాలి, వాళ్ళు కూడా బెటర్ స్టేజ్లో ఉండాలన్న ఒక ఆలోచనతో మనం పెన్షన్ కార్యక్రమం చేసాం గతంలో. ఈరోజు మరీ ప్రతిష్టాత్మకంగా 4,000 చేశాము, 6,000 చేశాము, 10,000 చేశాము, 15,000 చేశాము. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రజలతో మనం ఫస్ట్ 1వ తారీఖు ఉందాము, వాళ్ళతో మమేకమై మనం మంచి పరిపాలన రాష్ట్రానికి ఇవ్వాలనేది ఆలోచన. కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, సుపరిపాలనలో వెళ్తున్నామని చెప్పి. వాళ్ళేమో బాబు సూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజలకు గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళు చేసిన పరిపాలన ఏ రకంగా ఉందో పూర్తిగా విశ్లేషణ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పారు. గతంలో వాళ్ళకి 11 సీట్ల వరకు పరిమితం ఎందుకు చేశారంటే ఆ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది అనేది వాళ్ళకి పూర్తిగా ప్రజలకు తెలుసు. వాళ్ళు కేవలం బటన్ నొక్కారు కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి కానీ ఏమీ కూడా ఆలోచించలేదు. ఈరోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది. కనీసం 30 లక్షల నుంచి 50 లక్షలు కనీసం ప్రతి గ్రామంలో యావరేజ్గా వర్క్ అయింది గడిచిన సంవత్సర కాలంలో. మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాం. రేపు అన్నదాత సుఖీభావ ఇస్తున్నాము. రేపు August 15th మనం మహిళలకు బస్సు ఇస్తున్నాము. ఆల్రెడీ పెన్షన్ కార్యక్రమం మొదటి సంతకం అయింది. తర్వాత మీకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాము. వాళ్ళు పెన్షన్ ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు పట్టింది. అమ్మ ఒడి అన్నారు, ఒకరికి ఇచ్చారు. మోసం ఎవరు చేశారు కూడా వాళ్ళే చెప్పాలి. మేము పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతా ఉన్నాం, మొదటి సంతకంలో 1,000 రూపాయలు పెంచాం. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాము, అంతమందికి ఇచ్చాము. మరి వాళ్ళు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి? మేము మాట ఇచ్చాము, నిలబెట్టుకున్నాము. వాళ్ళు ఏం చేశారు? 1,000 రూపాయలు పెంచుతా ఉన్నారు, 5 సంవత్సరాలు పెట్టింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, తల్లికి వందనం, అమ్మ ఒడి, అది మోసం చేశారు. అన్నదాత సుఖీభావ కూడా ఈరోజు మేము రేపు ఇస్తున్నాం. 20,000 ఇస్తా ఉన్నాము, 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం సంవత్సరంలో. అదే కమిట్మెంట్తో రేపు అన్నదాత సుఖీభావ కూడా రైతాంగం ఎవరైతే ఉన్నారో అన్నదాతలు అందరికి కూడా ఇస్తున్నాం. సార్, MSME డిపార్ట్మెంట్ లో కొండపల్లి శ్రీనివాస్ 1 year అచీవ్మెంట్ ఏంటి? 1 year అచీవ్మెంట్ అంటే చాలా ఉన్నాయి. మొదటిగా వచ్చేది ఈరోజు MSME పార్క్స్, ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్ ప్లాన్ చేస్తున్నాం. 50 పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్క్ అవుతున్నాయి. ఈ మంత్ లో ఇంకో 40. ఈచ్ పార్కు కనీసం 10 కోట్ల వరకు ల్యాండ్ ఐడెంటిఫై చేసాము. 10 కోట్లతో డెవలప్ చేస్తున్నాము. ప్లస్ ఈ నెలలో ఇంకో 40 పార్కులు కూడా గ్రౌండింగ్ సెరమనీ ఉండబోతుంది. మరి అంతేకాకుండా మెయిన్ సెక్టర్ బేస్డ్ పాలసీ 15 పాలసీలు డిఫైన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. MSME అంటే ఆల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా 1,00,000 రూపాయల నుంచి
125 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎంఎస్ఎంఈలోకి వస్తాయి. సుమారు 15 పాలసీస్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనటువంటి పాలసీస్ ఈరోజు తీసుకొచ్చి అందరినీ ఇన్వైట్ చేసి ఇండస్ట్రీ సమిట్ తీసుకొచ్చి సుమారు 8 లక్షల కోట్ల లార్జ్ అండ్ ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్స్ తేవడం జరిగింది. సో ఖచ్చితంగా మనం భవిష్యత్ కాలంలో మంచి ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాలో కూడా వచ్చేలాగా మేము కార్యాచరణ చేస్తున్నాం. అయితే ఈరోజు మనం చేస్తున్నటువంటి గత పాలకులలో చేసినటువంటి విధి విధానాల వల్ల కొంచెం ఆలస్యం అయింది. బట్ డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వం ఖచ్చితంగా నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పట్టణంలో ఉంటుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈ అట్టపెట్టెలో 10 కోట్ల గురించి ఏమైనా కామెంట్ చేస్తారు? ఏదండి? అట్టపెట్టెలో దొరికిన 10 crores ఇంకా దొరుకుతాయి. అది ఏది కేవలం ట్రైలర్ మాత్రమే. వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు. ప్రజలు కష్టం తిన్నారు, ప్రజలు సొమ్ము తిన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఒక కరప్షన్ యాక్టివిటీ ఉంది. సో అవన్నీ కూడా ప్రజలు ముందుగానే కనిపెట్టారు కాబట్టి వాళ్ళని విచ్ఛేదన చేస్తారు. ఈరోజు చట్టం డెఫినెట్గా అవన్నీ కూడా వెలుగులో తీసుకొస్తాయి.